హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. నిన్న కోతులు పట్టడానికి వెళ్ళాడు మా పిచ్చి తమ్ముడు. మరి ఇవాళ ఏ ఘనకారం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో పిలుద్దాం మరి. రే తమ్ముడు, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ నా సంస్కారంతో చేస్తున్న నమస్కారం. ఇంట్లోనే చక్కెర తయారు చేసుకునే విధానానికి స్వాగతం, సుస్వాగతం. ఏంటి ఇంట్లోనే చక్కెర తయారు చేస్తావా? నీ ఇల్లేమన్నా చక్కెర ఫ్యాక్టరీ అనుకున్నావా, లేక షుగర్ లెవెల్ పడిపోయి బ్రెయిన్ దొబ్బిందా? ఇంట్లో చక్కెర తయారు చేయడం ఏంట్రా? పంచదార బొమ్మ బొమ్మ, చక్కెర రేట్లు పెరిగినాయమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ, సాయి తక్కువ తాగాలమ్మ. చక్కెర రేట్లు పెరిగినాయని అస్సలు బాధపడకండి. చక్కెర తయారీకి కావలసిన ముడి సరుకుల కోసం అన్వేషించండి. ఇంతకీ నువ్వు చక్కెర ఎలా తయారు చేస్తావో అది చూపెట్రా బాబు, నాకు కూడా చూడాలని ఉంది. చక్కెర తయారు కాకపోవాలే, నీ సంగతి చెప్తా. ముందుగా మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కు వెళ్ళి ఇగో ఇసొంటి బిస్కెట్లను తెచ్చుకోవాలి. ఓకేనా? పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. నా దగ్గర పైసలు లేవు కాబట్టి చిల్లర పైసలతోని ఓ 4 పొట్లాలు తెచ్చుకున్నా. బిస్కెట్లతో చక్కెర ఎలా తయారు చేస్తారా? నాకేం అర్థం కావట్లే. ఆ తరువాత ప్రేమించుకుందాంరా అనే సినిమాలో హీరో వెంకటేషు హీరోయిన్కి ఇస్తారు చూడండి, టింటి 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 టింగ్, టింటి 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 టింగ్. ఇగో ఆ బిస్కెట్ ప్యాకెట్లను తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ప్రేమ కంటే మనకు కావలసిన ముడి పదార్థాలే ఎక్కువ ఉంటాయి. అస్సలు వీని కాన్సెప్ట్ ఏందో నాకు అస్సలు అర్థం కావట్లే, పిచ్చెక్కిపోతుంది. సరే ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఆఖరికి ఫన్లల్లా చికెన్ మటన్ ఇరుక్కున్నప్పుడు పెట్టుకుంటారు కదా ఫుల్లలు, అదొక ఫుల్ల తెచ్చుకోవాలి. ఎందుకంటే అదే అయితేనే మనకు గట్టిగా ఉంటుంది. ఓకేనా? ఒక ఫుల్ల తీసుకోవాలి. ఫన్లల్లా కాదు, ఇది చక్కెర తయారు చేసే విధానానికి అవసరపడుతుంది. ఓకేనా? ఇక పుల్లలు ఎందుకురా చెప్పు. వీడేదో దిక్కుమాల ప్రయోగాలు చేసేటట్టు ఉన్నాడు. ఇక ఇప్పుడు చక్కెరను తయారు చేసే విధానాన్ని షురువు చేద్దాము. ఓకేనా? దయచేసి గమనించగలరు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ప్రయోగం కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. ఓకేనా? ముందుగా బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పాలి. కత్తెరుంటే కత్తిరించుకోండి, లేకపోతే గోర్లు ఉంటే చేత్తో నిప్పండి. ఓకే? ఇట్లా బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పుకోండి. ఫన్లు ఉన్నాయి అందుబాటులో కాబట్టి ఫన్లతో కూడా కొరకచ్చు, నో ప్రాబ్లం. ఎంగిల్ కాదు కాబట్టి మన ఇంట్లోనే వాడతాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఇగో నేను చెప్పిన విధంగా ఈ బిస్కెట్ల పైన ఉన్న చక్కెరని ఒక్కొక్క దాన్ని ఈ ఫుల్లతో ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇట్లా హార్ట్ను గుచ్చుతుంటే అందులో ఉన్న చక్కెర అంతా బయటకు వస్తుంది. మనకు జాగ్రత్తగా దుల్పండి. చక్కెర కింద పడ్డదనుకో మీ హార్ట్కు బొక్క పడుతుంది. మళ్ళీ అసలుకే పిరమున్నది చక్కెర. ఓకేనా? చూసిర్రా ఎంత చక్కెర జమ అవుతున్నదో. ఓహో, ఇదాన్ని దిక్కుమాల ప్రయోగం అర్థమైంది. చూసిర్రా ఫ్రెండ్స్, 3 బిస్కెట్ పూడలు అయిపోగానే ఇగో మన ప్లేట్లో ఎంత చక్కెర వెళ్ళిందో చూసిర్రా. ఎన్ని బిస్కెట్ పూడలు ఎక్కువ ఉంటే అంత చక్కెర వెళ్తుంది. ఇక చక్కెరను మొత్తం తీసుకుపోయి చాయ్లు వేసుకొని తాగడమే. చూసినాం ఎట్లా తాగుతుందో. అన్నా పర్ఫెక్ట్ అన్నా, ఎట్లుంది నా ప్రయోగం? బాగుందా? ఏడ్చినట్టే ఉందిరా. షారాన చక్కెరకు బారాన బిస్కెట్లు అన్నట్టుగా ఉంది నీ ప్రయోగం. మరి ఏం చేయమంటావు అన్నా, ఒక్కో కిరాణా షాప్లో చక్కెర కిలో 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడు చాలా మందికి చక్కెర రేట్ ఇంట చాలు ఉప్పు తినకుండానే పెయ్యిల బీపీ పెరుగుతుంది తెలుసా. ఏం చక్కెరో ఏమో, ఏం రేట్లు ఇవి. అబ్బో, ఏం చేస్తాంరా తమ్ముడు, పండగల సీజన్ కాబట్టి చక్కెర వాడకం ఎక్కువ ఉంది కాబట్టి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారా తమ్ముడు. అదేంది మరి మా దోస్తు గారు వేరే లెక్క చెప్పిండు. అదేదో ఇథనాల్ ఆయిల్ కోసము ఉన్న చక్కెరనంతా అటే దార పడుతుండ్రట కదా, అటే పార్సల్ చేస్తుండ్రట కదా, అందుకే రేట్లు పెరిగినాయట కదా. నీ తలకాయరా తమ్ముడు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నిమో ప్రభావం చెరుకు పంటల మీద పడి దిగుబడి తగ్గిందని కేంద్ర మంత్రులు అంటున్నారు. ఏమంటుర్రో ఏమో, ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్తుర్రు.
అయినా ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరో తెలుసా అన్న? షుగర్ పేషెంట్లు. ఎందుకంటే వాళ్ళ బాడీలోనే మస్తు చక్కెర ఉంటుంది. ఇక చక్కెరతో పనేముంది, మంచిగా వితౌట్ షుగర్ చాయ్ తాగుతారు. వాళ్ళు చక్కెర కొనాల్సిన పనే లేదు. ఇంత కిస్మతో చూడాలది. కొంప తీసి ఇప్పటికిప్పుడు నీ ఒంట్లో షుగర్ తెచ్చుకుంటావా ఏంట్రా? అట్లా షుగర్ వచ్చినా మంచిగుండు నాకు, నా బతుకుల మన్నువాడ. ఫస్ట్ టైము నా పెయ్యిలా షుగర్ ఎందుకు లేదా అని మత్తు బాధపడుతున్నా. అసలు షుగర్ పేషెంట్లు ఎన్ని బాధలు పడతారో నీకేం తెలుసురా పిచ్చి తమ్ముడు? అన్న నాకు డౌటు, ఇప్పుడు డాక్టర్లు చక్కెరను తక్కువ వాడాలంటారు కదా, ఇట్లా చక్కెర రేట్లు పెంచినామనుకో జనాలు చక్కెరను తక్కువ వాడతారని సర్కారు వాళ్ళు ఏమైనా ప్లాన్ వేసిర్రంటవా? అందుకే రేట్లు పెంచిర్రంటవా? రే పిచ్చి తమ్ముడు, నీ దిక్కుమాలిన డౌట్లన్నీ నన్ను అడగమాకు, ఓకేనా? నాకేం తెలియదు. ఏం బతుకులో ఏమో అన్న, పక్కింటోళ్ళను ముత్తమంత చక్కెర బదిలీమన్నా కూడా మూతి మీదనే దర్వాజా చేసేస్తున్నారు తెలుసా? మరి రేట్లు పెరిగితే అంతేరా తమ్ముడు, పక్కింటోడు కూడా పట్టించుకోడు. ఎట్లా బతుకుడో ఏమో అన్న. చక్కెర ధర సెంచరీకి దగ్గరైందా? ఇక నూనె ప్యాకెట్ డబుల్ సెంచరీకి క్రాస్ కాబోతున్నది. ఇక ఉల్లిగడ్డ కూడా కొండెక్కింది. ఇట్లా అన్నిటి ధరలు పెరుక్కుంటూ పోతే ఎట్లా బతుకుతాం? ఏం కథ? ఏం చేస్తాంరా తమ్ముడు, రేట్లు పెరిగాయని తిండి మానేస్తామో చెప్పు. కిలో దగ్గర అరకిలో పావు కిలో తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు ఈ పెరిగిన ధరల్లోన, చక్కెర పెరిగే నూనె పెరిగే ఉల్లిగడ్డ కూడా పెరిగే, అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ మనం చేసిన కష్టానికి పైసలు అయితే పెరుగుతలేవు. చక్కెర ధరలు తగ్గేదాకా చక్కెరని జాగ్రత్తగా వాడుకుంటా, ఒక కిత్తి వేసుకుంటా నేను. అమ్మో, చూసారా ఫ్రెండ్స్, చక్కెర ధరలు చాలా ఎక్కువగా పెరిగాయని మా చిట్టి తమ్ముడు ఎలాంటి ప్రయోగాలు చేశాడో. పెరిగిన చక్కెర ధరలు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అదుపు చేస్తుందో వేచి చూడాలి. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూసినంతసేపు ఇక్కడ అన్నీ ప్లస్లే.